సకాలంలో డబ్బులు లేవు, వాళ్ళ డిఏలు పెండింగ్, వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్. మరి ఇప్పుడు లక్షల కోట్లు తెచ్చి ఏం చేయాలి? మెడికల్ కాలేజ్ కట్టానికి 5,000 కోట్లు లేవు. సో ఇది మేము చెబుతుంటే మాట మార్చారండి. కాదండి, మాట మార్చేదండి. విజయవాడ రాజధాని అంటే మాట మార్చినట్ట. విజయవాడ రాజధాని మచిలీపట్నం, విజయవాడ గుంటూరు, విజయవాడ వర్సెస్ అమరావతి అన్నారు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి సురేంద్ర నాయుడు గారి దగ్గర. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. So we will stand by it. Let's see. Surendra Naidu garu. అంతకుముందు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ప్రైవేటు భూమి కాదు గవర్నమెంట్ భూమి కావాలనేది ప్రతిపక్ష నాయకుడుగా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్, మేము చాలా క్లియర్గా ఉన్నాం మావిగన్ వర్సెస్ అమరావతి అని అంటున్నాడు. అమరావతి కోటేశ్వరు అటు వెళ్ళండి, మావిగన్ కోటేశ్వరు ఇటు రండి అని కూడా చెప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను సార్. దాని మీద ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు. దానికి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు చెల్లికి పెళ్లి మళ్ళీ చేయాలా? చేసింది ఎవరు? మీరు గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు టెంకాయ కొట్టారు? మీ తండ్రి గారు ప్రారంభించినటువంటి ఆ కంపెనీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 5 సంవత్సరాలు. ఇప్పుడు రామని స్టీల్ వేరు, జిందాల్ స్టీల్ వేరయ్యా బాబు. విను 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 కాదు, చెల్లికి జరగాలి మళ్ళీ నాలుగు దీనికి ఆ చెల్లి వేరు, ఈ చెల్లి వేరు. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్ ఎందుకు చేయలేకపోయారు? అదే పెట్టారు కదా ప్లాంట్ ని మీరే చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను నేను. ఏం మాట్లాడతారండి? అది బ్రాహ్మణి స్టీల్ గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి కలపడం లేదు, అది ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నారు. వినండి వినండి, మళ్ళీ కొత్తగా జిందాల్ వాళ్ళని తీసుకొని వచ్చాం. వినండి వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెబితే నేను అడ్డుపట్టుకుంటే ఎట్లుంటా? బ్రాహ్మణి స్టీల్ ను తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి బ్రాహ్మణి స్టీల్ నే కట్టేసి ఉంటే ఈ రోజు కొనసాగించాల్సింది మీరు సార్. 2014 అధికారంలోకి వచ్చింది ఎవరు? 19 వచ్చాం. బ్రాహ్మణి స్టీల్ కి సంబంధించి 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 to 14 మధ్య రద్దు చేసింది. తిరిగి మళ్ళీ మీరు గాలి జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి చేయించాల్సింది మీరు కదా 14 to 19. ఇదే నీతో వచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా ఏం ఆరోపణ, నేను తెలుగులో అడుగుతున్నాను, మీరు కూడా తెలుగులో విన్నాను. నేను కూడా మీరు రాసి పెట్టుకోండి. నువ్వు మాట్లాడేటప్పుడు స్టేట్ కి అడుగు ఉండొచ్చు. నేను డిస్టర్బ్ చేసేది నాకు ఇష్టం లేక నిన్ను వదిలేసా. ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమి ఉండాలా అనేసి అన్నారు అంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు అదే రాజధాని ఉంటుంది అని ఎన్నికలకు పోయేటప్పుడు ఎందుకు అన్నారు? మీరు ప్రభుత్వ భూమి లేదు కాబట్టి నేను ఈ రాజధానిని ఒప్పుకోను, ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడే రాజధాని పెడతాను అని చెప్పుకోవచ్చు కదా మీరు ఎన్నికలకు పోయేటప్పుడు. మీ రోజా గాని మీ మంత్రులు గాని వీళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, మాకు ఇల్లు ఉంది, ఇదే అమరావతి ఇదే రాజధాని ఉంటుంది అని ఎందుకు చెప్పారు? ఆ రోజు ఓట్లు ఎందుకు వేపించుకున్నారు? ఓట్లు వేపించుకున్న తర్వాత అదే సచివాలయంలో పరిపాలన 5 సంవత్సరాలు సాగించారు కదా. అదే రాజధానిలో మీరు ఇల్లు కట్టుకుని ఉన్నామన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే మీకు ఎప్పుడు మెలకు వస్తే నిద్రలేసి ఆ రోజు మీరు యూటర్న్ తీసుకుంటారా? అంటే యూటర్న్ తీసుకుంటే మేము చూస్తూ ఉండాలనా? అది నేను అడుగుతున్నా. 1, 2 జిందాల్ మీరే తీసుకొచ్చారు, మీరే చేసేసారు అని సంకలు గుద్దుకుంటా ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? జిందాల్కి నీళ్లు ఇచ్చినాము, భూమి ఇచ్చినాము అంటే 5 సంవత్సరాలు పట్టిందా నీళ్ళు ఇచ్చేదానికి, భూమి ఇచ్చేదానికి? అంటే మాకు మాత్రం 2 సంవత్సరాలు సరిపోతే 2 సంవత్సరాలు అయితే మేము మాత్రం కంపెనీలు కట్టాలి. 2 అంశాలు ఏంటంటే 2023లో శంకుస్థాపన చేశారు. మీరే మాట్లాడండి. ఆయన శంకుస్థాపన చేసింది 2023లో. చేసిన తర్వాత దానికి ధన్యవాదాలు చెప్తూ నిన్న జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్రెడిట్ని అట్రిబ్యూట్ చేశాడు. ఆయన పాపం మీరు ఎన్ని నిందలు వేసినా కూడా ఆయన అవన్నీ దులిపేసుకుని వచ్చేసి మళ్ళీ మీకు కోఆపరేట్ చేస్తున్నాడు. జిందాల్ మీద మీ హయాంలో జరిగిన నిందలు, ఆరోపణలు, అభియోగాలు ఆయన మీద మోపినవన్నీ మనకు తెలుసు. కాదంబరి ఆంజనేయులు, రాణా, ఆయన ఇంకొక ఐపీఎస్ విశాల్ గున్ని, ఈ ఎపిసోడ్ మొత్తం మనకి తెలుసు. ఇవాళ జిందాలు మరి ఏమన్నా పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి ఆయన మారిపోయాడా?
పవిత్రం అయిపోయాడు Business- జిందాల్? మీరే కదా సార్, అభియోగాలు వినండి సార్. మోపింది, వాసుదేవ్ న్యాయంగా గారు మాట్లాడండి. వినండి సార్. అభియోగాలు మోపింది వినండి సార్. మీరేనా కాదా? వినండి ఇవాళ 10 సార్, లక్షల దానికి కోట్ల సమాధానం పెట్టుబడులు దేశం చెప్పాలి మొత్తం కదా మీద మీరు. పెట్టారని 20 చెప్తున్నది క్వశ్చన్లు మీరేనా కాదా? ఇప్పుడు బిజినెస్ ఆరోపణలు ఆరోపించారు అంటే ఆరోపణలు వచ్చినాయనేసి బిజినెస్ చేయరా? మరి రిలయన్స్ మా తండ్రి గారిని రిలయన్స్ చంపేసినారని చెప్పింది వీళ్ళే కదా. మరి రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ప్రశ్నకి ప్రశ్న సమాధానం రాజ్యసభ ఇచ్చారు? కాదండి. ప్రశ్నకి ప్రశ్న రాజ్యసభ సమాధానం. ఎందుకు వాళ్ళు చేశారు ఇచ్చారు? కాబట్టి మీరు చేస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే మీరు చేసింది కరెక్ట్ మేము అయిపోద్దా? లేదా? మేము తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వలేదు. మేము బిజినెస్ అతను పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడు అంటే నిందితుడిగా ఉండేవాడు పెట్టుబడి పెట్టేదానికి ఒప్పుకోరా? పనికిరారా? నిందితుడిగా ఉంటే పెట్టుబడి పెట్టడానికి నా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినప్పుడు నిందితుడు కానీ ఎవరున్నా కానీ పెట్టే పెట్టుబడి దానికి మేము ఒప్పుకున్నాం. ఒకటి పెద్ద పెద్ద రెండోది, కేసుల్లో నిందితులు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఒప్పుకుంటారా సార్? అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పడానికి కోసం మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఈ రోజు చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఈ రోజు రాయలసీమను దశ దిశ మార్చింది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పొద్దున్న నేను చంద్రబాబు నాయుడు గారు లాగా మీరు కూడా వచ్చి ఈ రోజు చూసుకోండి కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో దాన్ని కూడా క్రెడిట్ స్టోరీ వీళ్ళు చేశారు. మేము కానీ కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, హోండా చెప్పండి కంపెనీ ఇంకా. ఎవరు తీసుకొచ్చారు, ఎన్ఫీల్డ్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చింది మేం కాదా? మీరు కూడా తీసుకొచ్చారు. అసలు శ్రీ సిటీ ఎవరు తెచ్చారు? ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? శ్రీ సిటీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కంపెనీ తీసుకొచ్చారు. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కంపెనీ తీసుకొచ్చాడు. గొడ్డల కంపెనీ తీసుకొచ్చాడు. చేపల ఇక కంపెనీ స్టార్ట్ అయింది. ఇక మిమ్మల్ని వదిలేస్తే మీరు మనుషులాగా ప్రవర్తించట్లా ఈ నారాకాసురుడు ఈ నారాసురుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నారాసురుడు కొడుకు లోకేశ్వరుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత గొడ్డలు మీరు కాదు. నారాసురుడు గొడ్డలు బట్టి రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయింది.